హలో గైస్, వెల్కమ్ టు ద డేంజర్ బై గేమింగ్. ఇవాళ అయితే నేను మీకు మాట ఇచ్చిన ప్రకారంగానే సెకండ్ ఎపిసోడ్ తర్వాత మన లెజెండరీస్ ఎస్ఎంపీ అయితే వీడియో తీసుకొచ్చాను అనమాట. లెజెండరీ బ్రో ఒకసారి రా బ్రో, లాబీ దగ్గర. ఇదిగో గైస్, తిందే అనమాట మన ఎస్ఎంపీ అయితే. మేమందరం అయితే కలిసి అయితే చేసాం. శ్రీనివాస్ బ్రో అని కూడా ఉంటారు, తనైతే ఇందాకే వెళ్ళిపోయారనమాట. మరి నెట్ కనెక్షన్ ఇచ్చేందో తను వచ్చాకైతే మళ్ళీ మీ అందరికి చూపిస్తాను అనమాట. ఇదనమాట మన ఎస్ఎంపీ అయితే. అందరూ అయితే మన ఎస్ఎంపీకి అయితే సపోర్ట్ చేయండి గాయస్. ఇది చాలా బాగుంటుంది ఎస్ఎంపీ. మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అన్ని చోట్లకి వెళ్ళి. బ్రో డ్రాప్లెట్ చూపిద్దాం మన వాళ్ళందరికీ. ఫస్ట్ అయితే ఇది గాయస్, ఇది మనకి బోర్డు అయితే లెజెండరీస్ ఎస్ఎంపీ అని. మాకైతే 4 hours 5 hours పట్టింది. చాలా కష్టపడ్డాను దీనికోసం, లైటింగ్ కోసం. ఈ ప్యాటర్న్ గైస్ చాలా బాగుంది. ప్యాటర్న్ చూడండి, ఇక్కడ క్రిమ్సన్ వుడ్ ఇంకా ఈ వుడ్ గ్లో స్టోన్ అయితే కంబైన్ చేసాం అనమాట. ఇక్కడ క్రిమ్సన్ది, ఇక్కడేమో నెదర్ది, ఇట్లా అయితే పెట్టాం అనమాట గైస్. ఇక్కడైతే లావా ఉంటుంది అనమాట. కింద ఎల్లో స్టెయిన్డ్ గ్లాస్ అయితే 3 layers ఉంటుంది గైస్. ఇక్కడైతే బ్రో గైస్ మనకైతే బ్రోది అయితే వాచ్ రావచ్చు రాకపోవచ్చు. ఇదైతే చూడండి గ్యాస్, లైట్స్ అయితే ఇట్లా పెట్టామన్నమాట. మన శ్రీనివాస్ బ్రో అయితే డిజైన్ చేశారు ఈ లైట్స్ని అయితే. ఓకే, ఇట్లా మీరు కొంచెం ముందుకు వచ్చారంటే ఇక్కడైతే మిడిల్లో మీకు అయితే కొంచెం హార్ట్ షేప్ లాగా ఫౌంటైన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే ఇటువైపు గైస్ అయితే మీకు సవానా భయం అయితే ఉండదు అనమాట. అండ్ ఈ ల్యాంప్స్ కూడా మనకి శ్రీనివాస్ బ్రో అయితే డిజైన్ చేశారు. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే కొంచెం ఇది ఓక్ భయం ఉంటుంది గైస్. తర్వాత అయితే మీకు కొంచెం ఇట్లా ముందుకు వెళ్ళారంటే ఇదిగోండి సవానా భయం వచ్చింది. ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సవానా అండ్ ఫారెస్ట్ 2 mix గైస్. అండ్ గైస్ ఇదిగోండి గైస్, శ్రీనివాస్ బ్రో అయితే వచ్చాడు. శ్రీనివాస్ బ్రో ఒకసారి రా బ్రో, మన వాళ్ళందరికీ నేను పరిచయం చేస్తాను. ఎస్, శ్రీనివాస్ బ్రో ఎక్కడ ఉన్నారు? నెక్స్ట్ అయితే గైస్ విలేజ్ రూట్ గైస్. ఇక్కడైతే కొంచెం ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇక్కడ శ్రీనివాస్ బ్రో అయితే ఇదైతే డిజైన్ చేశారనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. ఇదిగోండి వచ్చారు గైస్. ఇక్కడైతే మేమైతే చాలా బాగుంటుంది. చూడండి గైస్, బయట నుంచి లుక్ అయితే చాలా బాగుంటుంది విత్ షేడర్స్తో. షేడర్స్ ఆఫ్లో కూడా నీకు మళ్ళీ వరల్డ్ మొత్తం చూపిస్తాను గైస్. షేడర్స్లో ఉంటే ఎలా ఉంటుంది, షేడర్స్ లేకపోతే ఎలా ఉంటుంది. ఇదిగోండి గైస్, ఎంత బాగుంది చూడండి వరల్డ్ అయితే ఇక్కడ. తర్వాత ఈ లైట్స్ కూడా శ్రీనివాస్ బ్రోనే చేశారనమాట. ఇక్కడ ఆటోమేటిక్ లైట్స్ అయితే నేను చేశాను అది ఒకటి. ఇదిగోండి ఇవే చూడండి, మొత్తం విలేజ్కి అయితే రూట్ గైస్ ఇది. ఎస్ గైస్, ఆ బ్రిడ్జ్ అయితే లెజెండరీ బ్రో శ్రీనివాస్ బ్రో ఎక్కువ కట్టారు. నేను కొంచెం అక్కడ లీవ్స్ ల్యాంథమ్స్ అవే పెట్టాను అనమాట. ఇదిగోండి ఆటోమేటిక్ లైట్స్ ఇవి అయితే నేను కట్టాను. ఎస్ గైస్, రోడ్ అయితే అందరం బిల్డ్ చేసాం అనమాట. ఈ ప్రతి వరల్డ్లో అందరం అయితే కష్టపడ్డాం మేము. ఇదిగోండి గైస్, ఇక్కడైతే విలేజ్. ఈ విలేజ్లో మీరు చక్కగా తిరగచ్చు. ఇటు నుంచి కొంచెం దూరం వచ్చారంటే మీకు ఇక్కడ స్కెల్టన్ ఫామ్ ఉంటుంది. ఇదిగోండి ఇటు పక్క నుంచి మీరు కొంచెం ఇట్లా వచ్చారంటే చూపిస్తాను గైస్ మీకు. మీకైతే నడుచుకుంటూ అయితే వచ్చి చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి. ఓకే గైస్, ఇక్కడైతే మీరైతే మొత్తం విలేజ్ అయితే కవర్ చేసుకొని ఇట్లా వచ్చేయండి గైస్, నేను చూపిస్తాను. ఇట్లా వచ్చారంటే మీకైతే స్కెల్టన్ ఫామ్ అయితే కనబడుతుంది. నేను చూపిస్తున్నట్టుగానే రండి మీరు. ఇట్లా ఇక్కడైతే శ్రీనివాస్ బ్రో ఒక ల్యాంప్ పెట్టారు. ఇటు పక్క నుంచి సైడ్ వచ్చారంటే
మీకైతే స్కెలిటన్ ఫామ్ అయితే కనబడిద్ది. ఓకే, ఇది అయిపోయింది నిమిషం గైస్. ఇట్లానే కొంచెం స్ట్రైట్గా రావాలి. ఇక్కడ కాబల్ స్టోన్ ఉంది కదా, దీన్ని ఫాలో అయిపోండి. ఇదిగోండి గైస్, ఇదే అనమాట మన స్కెలిటన్ ఫామ్ అయితే. అంటే మీకు బోన్స్ ఎక్స్పీ మొత్తం అయితే ఇక్కడ నుంచి అయితే మీరైతే కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువసేపు అయితే ఉండమా గైస్, కొంచెం లాగింగ్గా అయితే ఉంటుంది. అంటే అప్పుడప్పుడు వస్తుంది. అంటే ఒకటి మోడ్ అయితే వేసాం గైస్, ఏంటంటే క్లియర్ లాగ్ అనేది. మీరు ఒకవేళ ఇక్కడ కూడా కొంచెం సేఫ్గా ఉండాలి క్లియర్ లాగ్ మోడ్తో అయితే. మీరు ఒకవేళ డైమండ్స్ కానీ నెదర్ కానీ ఏదో ఒకటి మైన్ చేస్తుంటే, ఇదిగోండి గైస్ సీనోస్ బ్రో, ఇలా మైన్ చేస్తుంటే క్లియర్ లాగ్ అయితే ఒక 1 మినిట్లో అయితే వస్తుంది అనమాట. అట్లా మీరు తవ్వేటప్పుడు క్లియర్ లాగ్ వచ్చిందంటే మీదైతే డైమండ్ పోతుంది. మీ డైమండ్ అయితే కొంచెం సెక్యూర్గా ఉండండి. ఇది ఎందుకు వేసామంటే లాగ్ ఎక్కువ కాకుండా ఉండడానికైతే. మీరైతే మీ ఫ్రెండ్స్తో సర్వైవల్ ఆడొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే గ్యాస్, స్పాన్ పాయింట్లో ఏం కట్టకూడదు మీరు. అండ్ ఎక్స్రే మోడ్స్ కానీ ఇలాంటి మోడ్స్ కానీ మీరు వేసుకొని అయితే రాకూడదు అనమాట. గాస్ మీరు ఏంటంటే ఇప్పుడు మోడ్స్ కానీ ఇవన్నీ అయితే వేసుకోకూడదు అనమాట. అట్లా చేసిన బ్యాన్ చేస్తాం అని మీ దగ్గరికి వస్తాం అనమాట. ఇట్లా ఎందుకు అడుగుతాం, బ్యాన్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ మీరు కొట్టుకోమాకండి. అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వస్తే వస్తుంది, లేకపోతే రాకపోవచ్చు. అంటే అదైతే కొంచెం క్లారిఫికేషన్ అయితే లేదు. మీరైతే సెక్యూర్గా అయితే ఉంచుకోండి గైస్. అది వచ్చినా రాకపోయినా కానీ మీ బేస్ అయితే సెక్యూర్గా ఉంచుకోండి. పీవీపీ అయితే చేసుకోమాకండి గైస్. ఓకే, ఇదన్నమాట గైస్. ఇదైతే స్కెలిటన్ ఫామ్ ఇదైతే వాడుకోవచ్చు. దీంట్లో ఉన్న ఫామ్స్ అని అయితే మీరు వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోదాం. ఓకే గైస్, మీరైతే ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండమాకండి. ఎందుకంటే మీలాగా చాలామంది ప్లేయర్స్ వస్తారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వండి. వాళ్ళు కూడా ఎక్స్పీ పెంచుకుంటారు. అండ్ మీరు గైస్ కొత్తగా ఎక్స్పీ ఫామ్స్ ఇవన్నీ అయితే కొట్టకూడదు గైస్, ఎందుకంటే లాగ్ అయిపోద్ది. ఇవి వాడుకోండి అందరూ కొంచెం సేపు. మీకైతే ఉన్నాయి గైస్, ఫామ్స్ అయితే ఉన్నాయి. స్కెలిటన్ ఫామ్ ఉంది అండ్ దాంట్లో ఎక్స్పీ వస్తుంది. అండ్ మళ్ళీ మీకు ఐరన్ ఫామ్ కూడా ఉంది గైస్. అది అన్నీ మీకైతే చూపిస్తాను ప్రతిదీ. ఓకే గైస్, మాకైతే రూల్స్ ఉన్నాయి గైస్. ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. ఏంటంటే మీరైతే మేము కట్టేసుకుంటాం ఐరన్ ఫామ్, మాబ్ ఎక్స్పీ ఫామ్లు ఇవి అన్నీ కట్టుకుంటా అంటే అవ్వవు గైస్, బ్యాన్ అయిపోతారు. ఎందుకంటే మీకోసం ఆలోచించి అయితే కట్టాం గైస్ ఈ ఫామ్స్ అన్నీ. మీరు యూజ్ చేసుకోకపోతే ఇంక మాకు టైం వేస్ట్ కదా గైస్, అందుకని. అండ్ మీకే ఇష్యూ ఉండేది, ఎందుకంటే సర్వర్ లాగ్ అయిపోద్ది మీరు ఎక్కువ కట్టుకున్నారంటే. మీకు అన్నీ యూజ్ ఉండేటట్టు అయితే కట్టాం, మీకైతే ఏమి ఇబ్బంది రాదు. ఓకే, ఇట్లా వచ్చేయండి గైస్ నెక్స్ట్. ఓకే, మళ్ళీ ఇదే రూట్లో నుంచి మీకైతే బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు ఎలాగో రూయిన్ కూడా ఉంది ఒకటి చిన్నది, ఇక్కడికి వెళ్ళి కూడా మైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇటు రండి గైస్. ఇంకైతే ఈ రూట్లో నుంచి ఇంకా బయటకు వచ్చేయండి. ఇట్లా ఈ రోడ్ నుంచి మీకు బయటకు వెళ్ళడానికి కూడా అవ్వదు గైస్. మేము మీకు అవ్వకుండా అయితే చేసాం అనమాట. మీరు కొంచెం మైండ్ చేయకుండా ఉండండి గైస్. కొంచెం ల్యాండ్ రిజిస్ట్రేషన్ వస్తే మీ వరకు అయితే ప్లేస్ వస్తుంది. అప్పుడు మీ ప్లేస్లో ఎవరైనా చేయలేదు, దానికోసం వర్క్ చేస్తున్నాం అనమాట. ఇటు ఏంటంటే గైస్ జంగిల్ రూట్ ఉంది అండ్ ఐరన్ ఫామ్ కూడా ఉంది. ఇదిగోండి గైస్, ఇది ఒక రూట్ గైస్. మీకైతే ప్రతి దానికి రోడ్ వేసాం గైస్, నీట్గా వెళ్ళొచ్చు మీరు సేఫ్గా. శ్రీనివాస్ బ్రో హాయ్ చెప్పు బ్రో మన వాళ్ళకి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎక్కడైతే ఇదిగోండి గైస్, ఇది మొత్తం జంగిల్ అనమాట. ఈ జంగిల్ మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇటైతే అదిగోండి అక్కడ కనబడుతుంది కదా మీకు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఐరన్ ఫామ్ అయితే ఉంది గైస్.
గైస్ మీరైతే స్పానింగ్ పాయింట్లో ఇవన్నీ కట్టొద్దు. మీకు వెళ్ళడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అట్లా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళడానికి అయితే మేము ప్రాబ్లం చేయం గైస్, మీరు చక్కగా వెళ్ళొచ్చు తిరగచ్చు. కానీ ఈ స్పానింగ్ పాయింట్స్లో బిల్స్ అవి ఇవి చేయకూడదు గైస్, అంతే. ఇదిగోండి ఇక్కడైతే మీకోసం 2 ఐరన్ ఫార్మ్స్ అయితే కట్టామన్నమాట. ఇక్కడ మీరు కొంచెం కొంచెం ఐరన్ తీసుకోండి గైస్, ఎందుకంటే వేరే ప్లేయర్స్కి కూడా కావాలి కదా. ఇదిగోండి ఐరన్ ఫార్మ్ అయితే బాగానే వర్క్ అవుతుంది. దీనిలో స్టాక్ 47 ఉంది, దీనిలో స్టాక్ 4 ఉంది. మీకైతే దేనికి ఇబ్బంది ఉండదు గైస్, ఇంకా వర్క్ అయితే అవుతుంది. ఎక్కువసేపు అయితే లేవు మేము. ఇప్పుడు ఎందుకంటే గాయస్ మీకు లెజెండరీ బ్రో శ్రీనివాస్ బ్రోది యూట్యూబ్ ఛానల్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. లెజెండరీ బ్రో ఏంటంటే సర్వర్ అప్డేట్ చేసేటప్పుడు ఆన్ చేసేటప్పుడు మీకైతే లైవ్ చేస్తారు, దాంట్లో కూడా నేను ఉంటాను. అప్పుడు అందరం కలిపి అనౌన్స్ మాట్లాడుకుందాం అండ్ మీతో కూడా ఆడతాం గాయస్ మేము అని. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి బ్రో, ఇంకా నెక్స్ట్ ఇక్కడికి రండి బ్రో ఒకసారి. గాయస్ మీకైతే ఇప్పుడైతే మేము ముగ్గురం కలిసి గాయస్ మీరు ఏంటంటే ఇప్పుడు మొత్తం మీ సొంతం గాయస్, ఇంకా మీ వరల్డ్ చక్కగా చేసుకోండి. కానీ రిసోర్స్ ప్యాక్స్ కానీ ఎక్స్రే మాడ్స్, ఒక్క నిమిషం 1 మినిట్. ఎక్స్రే మాడ్స్ కానీ రిసోర్స్ ప్యాక్స్ కానీ అవి ఇవి వేసుకోవద్దు. అండ్ లాబీలో ఎక్కువసేపు ఉండకండి గైస్, ఎందుకంటే మీకే లాగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మోడ్ అయితే వేస్తాం అనమాట, అప్పుడు మీరైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ ఐటమ్స్ మీకు సేఫ్గా ఉంటాయి. అండ్ మీకు టార్గెట్ మీ ఇష్టం గైస్, ఎక్కడన్నా తిరగచ్చు. అండ్ మీరైతే వేరే వాళ్ళ దగ్గర మీ దగ్గర లేని ఐటమ్స్ ఉన్నాయని కొట్టుకోమాకండి, మీరు సంపాదించుకోండి గైస్. చాలా ఉంటాయి అన్నమాట మన మాల్స్లో, మన సర్వైవల్ లాగానే ఉంటుంది, మీరు అందరు కలిసి ఆడచ్చు. ఇంకా చక్కగా కొట్టుకోకుండా ఆడండి గైస్, ఇంకా సపోర్ట్ చేయండి ఈ సర్వర్ని మంచిగా. మేము మీతో ఆడతాం గైస్ చక్కగా, మేము మీతో అప్పుడప్పుడు వస్తాం, మిమ్మల్ని చూస్తుంటాం. అండ్ మీకు గైస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను గైస్ మీ అందరికీ, ఏంటంటే మీ ఐటమ్స్ ఎక్కడన్నా వాళ్ళు కొట్టి చంపేస్తే కనుక మిమ్మల్ని, మేమైతే చక్కగా స్టేట్మెంట్ ఇచ్చారంటే మాకు క్లియర్గా అర్థమైందంటే మా ముగ్గురికి, ఇంకా మేమైతే వచ్చి మీకు క్రియేటివ్లో వచ్చే ఛాన్స్ చూస్తాం. అండ్ మిమ్మల్ని చంపినవారు చూస్తే మాకు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే అడుగుతాం గైస్ ఎందుకు చంపారని. అంతేనా బ్రో, ఏంటి బ్రో? అట్లా అయితే చెప్పండి గైస్. మనకైతే డిస్కౌంట్ అయితే బ్రోక్ అయితే ఉంది, నాకు ఉంది, బ్రోక్ ఉంది, అందరిది అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ప్రతిదీ అయితే ఉంటుంది అనమాట. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి దాంట్లో డిస్కౌంట్లో జాయిన్ అయ్యాలంటే అక్కడైతే టికెట్ సపోర్ట్ ఉంటుంది. ఆ టికెట్ సపోర్ట్లోకి అయితే వచ్చి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ల్యాగ్ ఇష్యూ కానీ, లేకపోతే మీ ఐటమ్స్ పోవడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరిని చంపడం కానీ ఇట్లా ఏమైనా చేస్తే, లేదా మీతో చెడుగా మాట్లాడినా స్పామ్ చేసినా కానీ అక్కడ టికెట్ సపోర్ట్లు అయితే చేయండి గైస్. మేమైతే మీకైతే టికెట్ సపోర్ట్ల నుంచి మీ దగ్గరకు వచ్చి అయితే మీ ఇష్యూని అయితే సాల్వ్ చేస్తాం అనమాట. ఇది గైస్ మేమైతే చెప్పాలనుకుంది. అండ్ మీకు చెప్పాను అండ్ మా ముగ్గురు ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇట్లాంటివి మరెన్నో చూసుకొస్తాం. అండ్ లైవ్స్లో ఆడదాం, ఎస్ఎంపీలో ఆడదాం. బ్రో అయితే లైవ్ పెట్టినప్పుడు ఇంకైతే మనం ఎస్ఎంపీలో అయితే ఇంకా అందరం కలిసి ప్లే టుగెదర్ ఆడదాం. కాసేపటి వరకు ఉంటాం గైస్, ఫుల్గా అయితే ఉందాం, అప్పుడప్పుడు వస్తుంటాం. ఓకే, ఇప్పుడైతే షేడర్స్ ఆఫ్ చేసుకొని అయితే మీకైతే చూపిస్తాను. ఇదిగోండి గైస్, ఫస్ట్ అయితే లాబీ షేడర్స్ ఆఫ్లో అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇటువైపు అయితే నడుచుకుంటూ అయితే వచ్చేస్తాం అనమాట. ఈ ల్యాంప్స్ అయితే శ్రీనివాస్ బ్రోని డిజైన్ చేశారు. శ్రీనివాస్ బ్రో ఒకసారి రా బ్రో ఇక్కడికి, లాబీ ల్యాంప్స్ దగ్గరికి. ఓకే, ఇదిగోండి గైస్ శ్రీనివాస్ బ్రో అయితే ఇది మొత్తం డిజైన్ చేశారు అనమాట. ఈ లైట్స్ బీకన్ లైట్స్ అండ్ ఈ ల్యాంప్స్ తిన్నాయి అనమాట డిజైన్ చేసింది. ఓకే గైస్, మీకు ప్రతిదీ అయితే మెన్షన్ చేసి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ విలేజ్ చుట్టూ సవానా బయమ్స్, ఐరన్ ఫామ్,
అండ్ జంగిల్ రూటీన్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరైతే కంగారు పడవసరం లేదు. అండ్ మీ రిలేటివ్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ చెప్పండి గైస్, సర్వర్లోకి వచ్చి మీ అందరూ ఆడండి గైస్. చక్కగా మాకు హ్యాపీగా ఉంటుంది సర్వర్ సక్సెస్ అయినందుకు. అంటే పిలుచుకోండి గైస్, అండ్ మరీ పక్క పక్కన అయితే ఎక్కువసేపు ఉండకండి, మీకే లాగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సర్వర్ బాగా అంటే గాయస్ 100 ప్లేయర్స్ మరీనే ఎక్కువ మనకైతే ఈ సర్వర్ అయితే సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇది అటోనమస్ సర్వర్ అనమాట. ఇది మేము నార్మల్గా సర్వర్ లాంచ్ చేసాము, ఇది సక్సెస్ అయితే లేదు చూద్దామని చేసాం అనమాట. మీరైతే అందరూ ఆడుతూ ఉంటే దీన్ని ఇంకా మెంబర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. చక్కగా మీరందరూ అయితే ఆడొచ్చు. ఇది గాయస్ మేమైతే మీకు ఈ సర్వర్ గురించి చెప్దాం అనుకుంది. ఇంకేం లేదు గైస్, మరీ చెప్పాల్సింది ఏంటంటే మోడ్స్, ఎక్స్రే మోడ్స్ ఇవన్నీ వేసుకోకుండా చక్కగా వేరే వాళ్ళతో టుగెదర్ అయ్యి చక్కగా సర్వైవల్ చేసుకుంటారు అనుకుంటున్నాం. హోప్ అందరూ సర్వర్కి వచ్చి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం. ఓకే గైస్, ఓకే మా ముగ్గురు ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. మా ముగ్గురు ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాం. ఈ సర్వర్ని అయితే బాగా సపోర్ట్ చేయండి గైస్. అండ్ మీరు అందరూ కలిసి ఆడండి ప్లీజ్. ఇదైతే మేము ఎక్కువ అయితే కోరుకుంటున్నాం, కొట్టుకోకుండా ఉండండి. అండ్ మీ సర్వైవల్ అయితే బాగా అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే ఇదనమాట మన సెకండ్ ఎపిసోడ్ తర్వాత వచ్చిన మన సర్వర్ గురించి అప్డేట్. తర్వాత ఎపిసోడ్లో థర్డ్ ఎపిసోడ్లో కలుసుకుందాం మన మైన్క్రాఫ్ట్ సర్వైవల్. బై.